మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. గత చరిత్ర చూస్తే అనేక డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చినా అత్యధిక డిఎస్సీలు ఇచ్చి ప్రకటించింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే. ఈసారి కూటమి ప్రభుత్వం మొన్న సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 16,347 టీచర్ పోస్టులకు భర్తీ చేస్తూ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో హడావుడిగా ఎన్నికలకు ముందు కోడ్ వస్తున్న సందర్భంలో నోటిఫికేషన్ ప్రకటించి దాన్ని ఎలక్షన్ కమిషన్ తిరస్కరించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం 16,347 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. గత 9 నెలల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ప్రక్రియకు ముందు నుంచి అభ్యర్థులకు తగిన శిక్షణ ఇస్తూ వారిని పరీక్షలకు ఉత్తీర్ణులయ్యే మార్గంగా అనేక కోచింగ్ సెంటర్లు పెట్టి శిక్షణ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీన్ని కూడా వైకాపా పేటీఎం బ్యాచ్, వైకాపా పేటీఎం కూలీలు, ఆ నాయకులు ఎలా విమర్శిస్తున్నారో చూస్తున్నాం. గత 5 ఏళ్లు కళ్ళు మూసుకుని నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ విడుదల చేసి అబాస్ పాలైన సంగతి మనకు తెలిసిందే. వాళ్ళకి తెలుసు, కావాలని చేశారన్న సంగతి కూడా మనకు తెలుసు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదు. అందుకే ఆఖరిలో హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చి అబాస్ పాలయ్యారు. ఆ సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంత కసరత్తు చేసి నోటిఫికేషన్ విడుదల చేస్తా అంటే అవాకులు చవాకులు. షార్ట్ టైంలో వాళ్ళు ఎలా తర్ఫీదు పొందుతారు, ఎలా ఉత్తీర్ణులు అవుతారని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అలా మాట్లాడే సన్నాసులకు తెలియాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల చేస్తామని అనుకున్నారో దానికి ముందు నుంచే, అంటే గత 9 నెలల నుంచే కోచింగ్ సెంటర్లు పెట్టి శిక్షణ ఇస్తున్న సంగతి వాళ్ళకి తెలియదా, తెలిసి కూడా అలా దిగదారి మాట్లాడుతున్నారా అన్నది ఆ నోటిఫికేషన్ విడుదలైనాక, లేదంటే ఆ అభ్యర్థులకి వదిలేద్దాం నిర్ణయం ఏంటనేది. ఇక నిన్న మంత్రి నారా లోకేష్ గారు ఆ నోటిఫికేషన్ విడుదల గురించి మాట్లాడుతూ ఆయన డిఎస్సి అభ్యర్థులకు ఇచ్చిన సందేశాన్ని ఒకసారి చూద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల, మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్నామన్న మంత్రి లోకేష్. దరఖాస్తు చేసుకునే విధానం వివరిస్తూ వీడియో విడుదల. టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెబుతూ ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఫైల్పైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ద్వారా మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేశామని ప్రకటించారు. ఈ 16,347 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలతో పాటు త్వరలోనే ఇంకొక 2,000 చిల్లర ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. జగన్మోహన్ రెడ్డి 100 మాగిదులు, 25,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఈ 16,000 చిల్లరతో ఎట్లా పూర్తి చేస్తారు, ఎలా భర్తీ చేస్తారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ మొసలు కన్నీరు కారుస్తున్నారు. మీ హయాంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? దానికి మాత్రం సమాధానం చెప్పరు. 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా జగన్మోహన్ రెడ్డి గారు? సమాధానం చెప్పాలిగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే 16,347 ప్లస్ 2,000 చిల్లర, సుమారుగా 19,000 ఉద్యోగాలు ఇవ్వబోతాను త్వరలో. ఈ విద్యా సంవత్సరంలోనే రేపు క్లాసులు మొదలయ్యేలోపే నియామకాలని చేపట్టి తరగతి గదుల్లో కొత్త ఉపాధ్యాయులని నియమించి పిల్లలకు పాఠాలు చెప్పబోతోంది కూటమి ప్రభుత్వం. మీకు మళ్ళీ నాటకాలు ఆడలా, మీకు మళ్ళీ డ్రామాలు ఆడలా, మీకు మళ్ళీ బటన్ నొక్కి పేపర్లకు యాడ్లు ఇచ్చుకోవాలా. నోటిఫికేషన్ సందర్భంగా కూడా 6,000 ఉద్యోగాలను అట్టహాసంగా హడావుడి చేసి మీ సొంత పేపర్ సాక్షికి ఎన్ని కోట్లు ఆటించుకున్నావో కూడా ప్రజలకు తెలుసు, చూశారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అన్ని వివరాలు apdsc.apcfss.in, మళ్ళొక్కసారి apdsc.apcfss.in పొందుపరిచామని చెప్పారు. అప్లై చేసుకోవాలని భావించే అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు సిబిటి విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. మెగా డిఎస్సి 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ వివరాలు సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిఎస్సి అభ్యర్థులందరికీ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. డిఎస్సి షెడ్యూల్ ఏప్రిల్ 20, మే 15 ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ, మే 20 నుంచి నమూనా పరీక్షలు,
మే 30 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్, జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల. తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుది కీ విడుదల. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపు. జగన్మోహన్ రెడ్డి హడావుడి చేసి 6,000 డిఎస్సి ఉద్యోగాలంటూ ప్రకటన చేసి ఫీజులు కట్టించుకున్న సంగతి మనకు తెలిసిందే. అప్పుడు ఫీజులు కట్టిన అభ్యర్థులకి మినహాయింపునిస్తూ వాళ్ళు ఆ పరీక్ష కట్టిన ఫీజు మినహాయింపు ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆ పరీక్ష కాకుండా మరొక పరీక్ష రాస్తే ఇప్పుడు అదనంగా ఫీజు కట్టుకోవాలి. అవన్నీ నోటిఫికేషన్లో చూసుకుని జాగ్రత్తగా స్టడీ చేసి అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ శుభాకాంక్షలు.